మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ప్రమోద్ గారి ప్రోడక్ట్ అయినటువంటి ఆయన ఓన్ ప్రోడక్ట్ ఇప్పటివరకు మనం చూసాం పేదోడి ఏసీ లేదా కూలర్. ఆయన దగ్గర ఇంకో ప్రోడక్ట్ కూడా ఉంది, ఆల్కలైన్ వాటర్. మనకు తెలుసు ఆల్కలైన్ వాటర్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ ఏదైనా బై చేయాలంటే లాక్స్ ఆఫ్ రూపీస్ ఉంటుంది, చాలా కాస్ట్లీ, అందరికీ అఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. బట్ ఈయన దగ్గర ఉన్నటువంటి ఆల్కలైన్ రెడీ చేసే లేదా తయారు చేసేటువంటి ఒక ప్రోడక్ట్ ఉంది, అది చాలా తక్కువ కాస్ట్లో ఉంది, ఎవరైనా అఫోర్డ్ చేయొచ్చు. ఒకసారి అది ఎలా తయారు చేశారు, అది ఎంత కాస్టో ఆయన మాటలని ఇప్పుడు చూద్దాం. ప్రమోద్ గారు, ఎంత అండి అసలు ఆల్కలైన్ ఇంత తక్కువలో చేయొచ్చా? అది నాకు అసలు అర్థం కావట్లేదు. అవును, ఏంటంటే ఇందులో 2 మోడల్స్ లో మనం ఆల్కలైన్ గా డివైడ్ చేయొచ్చు. యాక్చువల్లీ నేచర్ లో ఫ్రీ ఆఫ్ లో మనకు దొరుకుతుంది. ఇప్పుడున్న నేచర్ లో ఏంటంటే మీకు గంగా వాటర్ లో ఆల్కలైన్ ప్రాపర్టీ ఉంది, హిమాలయన్ వాటర్ లో ఉంది, ఇంకోటి మక్కా మసీద్ దగ్గర జంజం వాటర్ ఉంది. ఇవన్నీ ఆల్కలైన్ ప్రాపర్టీసే. ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు పెస్టిసైడ్ వాడడం వల్ల నేచర్ లో కంటామినేషన్ ఎక్కువ అయిపోయింది, అది డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడు అవి కూడా డ్యామేజ్ అయిపోయాయి. సో సీరేజ్ వాటర్ వల్ల పెస్టిసైడ్ వాడడం వల్ల ఏంటంటే నేచర్ మనకు ఆల్కలైన్ వాటరే ఉంది. 120 years ఈజీగా బతికే వాళ్ళు ఇప్పుడు లైఫ్ వచ్చేసి 60 స్పామ్ అయిపోతుంది. జపనీస్ వాళ్ళు 90 years లో సైక్లింగ్ ట్రాకింగ్ వెళ్ళిపోతున్నాం. మరి అర్థంలో ఏం చేయని పరిస్థితి. జర్మన్ వాళ్ళు ఇది వాళ్ళ టెక్నాలజీ, ఎందుకంటే వాళ్ళు కాపాడుకున్నారు. ఎక్కడ ఏం వాడాలి వాళ్ళ అండర్ కంట్రోల్లో ఉన్నది, మన దగ్గర లేదు. కాబట్టి ఏంటంటే ఇంటర్నల్ వాటర్ అంతా కరెక్ట్ అయిపోయింది. వరల్డ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, వాళ్ళు ఇచ్చిన డాటా ప్రకారం 50 నుంచి 150 TDS ఉండాలి మినిమం. మాక్సిమం 150 నుంచి 250 దాకా తాగొచ్చు. సో మనం ఇప్పుడు ఆ TDS మేము చెక్ చేస్తాం. మీ RO వాటర్ కానీ విలేజ్లో ఫిల్టర్ వాటర్ కానీ వాళ్ళు మినరల్ వాటర్ అంటున్నారు. మినరల్ వాటర్స్లో మినరల్స్ ఉన్నాయా లేదా మీకు లైవ్ డెమో ఇప్పిస్తారు. ఇది ఎట్లా తయారు చేశారు మీరు ఆల్కలైన్ వాటర్? ఆల్కలైన్ ఏంటంటే మట్టి ఇట్ సెల్ఫ్ ఆల్కలైన్. అవును, మినరల్స్ అంటే మట్టి మిన్నే కదా, మట్టి అంటే మినరల్సే కదా. ఇప్పుడు ఏంటంటే గోల్డ్ ఎక్కడికి వస్తుంది, సిల్వర్ ఎక్కడ వస్తుంది, స్టీల్ ఎక్కడికి వస్తుంది, ఐరన్ ఎక్కడికి వస్తుంది, మొత్తం మట్టి నుంచి వస్తుంది. మట్టిని వదిలేసి వేరే వేరే మనం వాడుతున్నాం, ప్లాస్టిక్ వాడుతున్నాం. ఏంటంటే మీకు వాటర్ ఒక 4 hours ఇలా ఉంటే 18 మైక్రోన్యూట్రియంట్స్ వస్తుంది. మళ్ళీ ఏమైనా టాక్సిక్ ఉన్నా ఇది బయటకు పిలిచేస్తుంది, లోపలికి ఉంచదు అన్నట్లు, ఇది బయటకు లాగేస్తుంది. ఓన్లీ ఒక మట్టిలో ప్రాపర్టీ అన్నట్లు, ఓన్లీ నేచర్ వస్తువు నేచర్ అబ్జర్వ్ చేస్తుంది. సో దాని కాన్సెప్ట్ వల్ల ఏంటంటే మనం ఏంటంటే నేను ఎక్కువ నేచర్ని చూస్తాను అన్నట్లు. సో మేము చూసిన తర్వాత టెస్ట్కి పంపించాం అన్నట్లు, దీంట్లో మంచి రిజల్ట్ వస్తుంది. సో దాన్ని ఏంటంటే మేము టీకే ప్రాబ్లం లేదు, కానీ ఆల్కలైన్ వాటర్ లో వాడాల్సినటువంటి లేదా వాడేటువంటి ఆ మెషినరీ ఏదైతే ఉంటుందో అది చాలా కాస్ట్లీ అని విన్నాను నేను. మరి మీరు ఇదేమో చాలా తక్కువకి ఇస్తాండి. ఎంత ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మా దగ్గర 4000 ఉంది, 4500 ఉంది, మాక్సిమం 5000 ఉంది. ఒక 3 మోడల్ తీసాం. మరి అంత తక్కువకి ఎట్లా చేయగలుగుతారు? చేయగలుగుతున్నాం అంటే మేము ఇక్కడ నానో తీసాము, ఇక నానో ఫిల్టర్ తీసాము. ఒక ఫ్యామిలీకి 12 months గా ఈజీగా పని చేసుకోవచ్చు. ఫిల్టర్స్ ఫిల్టర్ చేంజ్ చేసుకోవాలి ఇయర్లీ. ఒక 4 ఫిల్టర్స్ అంటే మాక్సిమం 15 to 1800 లో ఇది అయిపోతుంది. ఇప్పుడు వేరే ఉన్న మషిన్ మినిమం ఒక ఫిల్టర్ చేంజ్ చేయాలంటే 30,000 అవుతుంది. అవును. సో ఎలక్ట్రిసిటీ మళ్ళీ ఏంటంటే హైలా ఉంటుంది, దాంట్లో ఎలక్ట్రిసిటీ కూడా తక్కువ తీసుకుంటుంది. 18 watts అంటే ఒక ట్యూబ్ లైట్ లెక్క. అది కంటిన్యూ రన్ కాదు, జస్ట్ 5 minutes కోసం రన్ చేస్తాం మనం అంతే, చాలా తక్కువ. ఇది మట్టి కుండనే కదా యాక్చువల్ గా, కాకపోతే షేప్ కొంచెం డిఫరెంట్ గా తయారు చేశారు. మా పారామీటర్స్ పట్టడానికి కోసం దీన్ని ఒక డైలో మేము చేపించాము. స్టీల్ ప్లేట్ విత్ పంప్ ఉంటుంది, దాన్ని హోల్స్ తో చేశారు, హోల్స్ పెట్టి అన్ని దాంట్లో ఫిట్ చేశాము. ఇందులో స్టీల్ కంటైనర్, కొందరు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు డ్యామేజ్ చేయడానికి అంటే పలిపోతా అంటే వాళ్ళకి స్టీల్ కంటైనర్ లో చేస్తున్నాం. ఇప్పుడు బాంబే మెట్రో సిటీ వాళ్ళకి స్పేస్ ఉండదు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటే స్టీల్ కంటైనర్ స్టీల్స్ గా చేసేస్తున్నాము. కాకపోతే స్టీల్ కంటైనర్ ఎక్కువ నేను మట్టికే ప్రిపేర్ చేస్తాను. వాళ్ళకి ఆప్షన్ లేదు కాబట్టి అది 80% 100% పనిచేస్తుంది. సో వాళ్ళకి ఆప్షన్ లేనప్పుడు మేము స్టీల్ చేసేస్తాము. ఇప్పుడు మనం ఈ వాటర్ ఒకసారి చెక్ చేసి చూపించండి. విలేజ్ RO వాటర్, దీన్ని ఎంత TDS ఉంది, దీని నేచర్ ఆఫ్ వాటర్ చెక్. ఇది మా విలేజ్ RO వాటర్. అంటే జనరల్ గా మనం బబుల్స్ లో తాగుతాం కదా వాటర్ టిన్స్ లో, ఆ వాటర్ ఇది RO వాటర్ అయినా ఫిల్టర్ వాటర్ సేమ్ అదేలేండి, సేమ్ అదే వాటర్ కదా. అది ఇండస్ట్రియల్ డొమెస్టిక్ అంతే. మీరు చూసుకోండి TDS ఎంత మీరు చెప్పండి. 6 ఉంది. 6 ఉందా? నేను చెప్పాను మినిమం తాగే వాటర్లో 50 నుంచి 150 మినరల్స్ ఉండాలి. ఒక రోజుకి సరిపడే
మినరల్స్ ఎనఫ్ అన్నట్టు. దాంట్లో ఏమి లేవు Sir, అన్నట్టు. ఓకే. మినరల్ వాటర్ లో మినరల్స్ ఏం లేవు. చాలా మందికి తెలియదు ఇది మినరల్ వాటర్, వాళ్ళు చెప్తున్నారు మినరల్ వాటర్, ఫిల్టర్ వాటర్. ఇప్పుడు ఇది చెక్ ఇదే చేయండి. మేము చేస్తాం. ఇప్పుడు అది ఇది ఓషన్ కదా, ఇది చేద్దాం. వేరే గ్లాస్ లో తీసుకోండి. ఠీకే, ఇది ఒకటి అయిపోయిందా? దీని నేచర్ చూద్దాం. ఇది టర్మరిక్ పౌడర్, మన ఇంట్లో వాడే పసుపు. యాక్చువల్లీ ఆల్కలైన్ వాటర్ లో ఒక పసుపు కరుగుతుంది అంటారు. వేరే వాటర్ ఏదో వాటర్లో కరిగినా కానీ అది ఆల్కలైన్ వాటర్. ఇది చూద్దాం, ఇది పసుపు ఎంత డైల్యూట్ అవుతుంది అనేది చూస్తాము. ఇది వాటర్ టెస్ట్ కిట్లో, ఇది పిహెచ్ లిక్విడ్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎసిడిక్ నేచర్, న్యూట్రల్, నాకు ఐడియా ఉంది. ఆల్కలైన్ ఉంది కదా. ఇది చూద్దాం. ఆల్రెడీ ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఇది ఓవర్కి వచ్చేసి ప్లస్ మైనస్ అంతే. పాజిటివ్ నెగిటివ్. మనకు నేటివ్ వాటర్ కావాలి. నేటివ్ వాటర్ అయితే పింక్ వస్తుంది, పాజిటివ్ అయితే రియాక్ట్ కాదు. పాజిటివ్ కాదు. ఇప్పుడు ఇందులో వాటర్ పోసిన తర్వాత ఎంత సేపట్లో ఆల్కలైన్ అవుతుంది? విత్ ఇన్ ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్ లో, సెకండ్స్ ఇన్స్టెంట్ అన్నట్లు, ఇన్స్టెంట్ గా ఇన్స్టెంట్ లో అవుతుంది. మనం అప్పుడు చూసాము 006 ఉంది. అవును. దీని టీడీఎస్ చూద్దాం ఎంత ఉంది. $330. తక్కువ అవుతుంది, మళ్ళీ రావలేదు. అప్ టు 500 దాకా రావచ్చు. కూలీ తాగుతాడు 400 తాగుతాడు టీడీఎస్. ఇప్పుడు హిమాలయ వాటర్ 260 ఉంది. ఇంకోటి ఏది 300? కోహ్లీ తాగే వాటర్, ఇప్పుడు విరాట్ కోహ్లీ తాగే వాటర్ 400 ఉంటుంది టీడీఎస్. ఇదేమో నార్మల్ మినరల్ వాటర్, నార్మల్ మినరల్ వాటర్. అది ఆల్కలైన్ వాటర్. ఆల్కలైన్ వాటర్ లో ఓన్లీ పసుపు డైల్యూట్ అవుతుంది. డైల్యూట్ అయింది. అది కాదు అన్నట్టు. విటమిన్స్ అన్ని వాటర్ లోని అది ఎగ్జర్ట్ చేస్తున్నట్టు, ఓకే ఓకే అది కరగదు అన్నట్టు. ఓకే. మళ్ళీ ఏంటంటే దీని క్లస్టర్ వాటర్ బాగా చిన్నగా ఉంటుంది కాబట్టి అది దేంట్లో కన్నా దూరిపోతుంది. ఈ ఆరు వాటర్ దూరదు కాబట్టి అది అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు నేచర్లో అయితే నేను చెప్పే పారామీటర్గా సంబంధించిన ఏంటంటే వాళ్ళ ఇచ్చిన లిట్మస్ లిక్విడ్ ప్రకారం ఆల్కలైన్ వచ్చేసి బ్లూ ఉంటుంది. మీరు ఏ వాటర్ అని తీసుకోండి, గ్రౌండ్ వాటర్ గ్రీన్ వస్తుంది. బోర్ నుంచి తీసుకున్న వాటర్ గ్రౌండ్ వాటర్ వచ్చేసి గ్రీన్ వస్తుంది. ఆల్కలైన్ వాటర్ ఏంటంటే ప్రాసెస్ చేయవలసి వస్తుంది. ఇప్పుడున్న క్లైమేట్ ప్రకారం మాత్రం డైరెక్ట్గా మనకు ఆల్కలైన్ వాటర్ దొరకదు. ఓన్లీ ఇల్లు ఏంటంటే ఇలా వచ్చేసి మన బాడీకి సంబంధించిన మినరల్స్ ఉంటుంది. జింక్ కానీ, కాపర్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ. ఏంటంటే ఇప్పుడు 8 మైక్రో న్యూట్రియన్స్ ఉంటుంది. ప్లస్ ఇది పాట్ వచ్చేసి ఒక 18 మైక్రో న్యూట్రియన్స్ ఉంది. ఇవి కలిసేసి బాడీకి సంబంధించిన ఓన్లీ మినరల్సే ఉంటుంది. కాబట్టి మనకు ఇలాంటి మీకు తేడా తెలుసుకోవచ్చు. మైనస్ వాటర్ ప్లస్ ఆల్కలైన్, ఇలా వాటర్. ఇది పసుపు ఏంటంటే మీరు చెప్పచ్చు ఈ కెమికల్ వల్ల మీరు ఏమైనా మ్యాజిక్ చేసిందని. పసుపు మాత్రం మీకు చెప్పదు కాబట్టి, అది నేచర్ కాబట్టి చెప్పచ్చు. పసుపు ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ఇక్కడ ఎందుకు జరుగుతలేదు కాబట్టి మీకు అందుకోసమే పసుపు ఇంట్లో వాడే పసుపు మేము చెప్పించాము. ఆల్కలైన్ ఏంటంటే ఒక 250 డిజీజ్ను ఈజీగా ఎలిమినేట్ చేస్తుంది. ఈ వాటర్లో అంత హీలింగ్ పవర్ ఉంటుంది. ఎందుకంటే ఇది సామాన్యులు కొనలేరు కాబట్టి లక్షణాలు పెట్టి ఇవ్వమంటే వాళ్ళ గురించి మేము తయారు చేసాము. ఇది అఫోర్డబుల్. మళ్ళీ ఏంటంటే ఇయర్లీ ఫిల్టర్స్ 15 నుంచి 1800 ఇది అయిపోతుంది. ఈ పాట్ అండ్ బ్రేకబుల్ ఐటమ్స్ కాబట్టి దీనికి గ్యారంటీ ఇవ్వము. మీరు కాపాడుకుంటారు, 5 కాపాడుకుంటారు, 10 కాపాడుకుంటారు కాబట్టి ఈ మట్టికి మాత్రం మీరు చూసుకోండి. ఇది మాత్రం ఇయర్లీ ఈ ఫిల్టర్స్ చేంజ్ చేసుకోవాలి. ఇక పంప్ అంటారా డ్యామేజ్ కాదు. అది ఎన్ని ఇయర్స్ గ్యారంటీ అండి? అది ఇది వచ్చేసి మేము 1 ఇయర్ ఇస్తాము. 1 ఇయర్లో ఏంటంటే జస్ట్ పంపు కానీ ఫిల్టర్స్ ఏమైనా వాటర్ రాకపోవడం కానీ మన చోకింగ్ సిస్టమ్ అయితే
ఇయర్లీ మేము ప్రొవైడ్ చేస్తాం. కొన్ని ఏరియాలో సాల్టీ వాటర్ ఉంది కాబట్టి ఫిల్టర్స్, ఇవి నాన్ ఫిల్టర్స్ అవి ఏమన్నా డ్యామేజ్ అయితే మేము పోస్ట్ లో పంపించేస్తాం. వాళ్ళ ఉన్న అడ్రస్ కు మేము బస్ లో ప్రొవైడ్ చేస్తాం. ఫ్రీగా చేస్తారా? సింపుల్, ఇది లాక్ ఇన్ సిస్టమ్. మేము డెమో చేసి ఆల్రెడీ పెట్టాం. ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా చేంజ్ చేసుకోవాలి ఓకే మేము డెమో చేస్తాం. జస్ట్ క్లిప్ సిస్టమ్, జస్ట్ ఇట్లాంటి అది ఇప్పుడు 1 year లోపు అయితే మీరు ఫ్రీగానే ఇస్తారా? ఫ్రీగానే ఇచ్చేస్తాం. మీకు అసలు ఇలా ఇది చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇది సుఖ మా భూమన్న ఉండే అన్నట్లు, మా మిత్రుడు ఉండే, ఇట్లా లక్షలలో ఉన్నది, దీన్ని ఏమైనా చీప్ లో ఏమైనా వేద్దామా అంటే, మరి ఏంది కాన్సెప్ట్, నేను ఆల్రెడీ ఐటీఐ కాబట్టి నాకు టెక్నికల్ డాటా ఈజీగా అర్థమైపోతుంది, చూద్దాం ఎన్ని రకాలుగా దీన్ని ప్రయత్నం చేయొచ్చు. సో దాన్ని ద ఫైనెస్ట్ వేలా ఒక 4-5 మోడల్ చేసాం, ఫెయిలియర్ అయిపోయినాయి, సక్సెస్ కాలేవు. దీన్ని ఫైనల్ సక్సెస్ ఇచ్చాం. ఈ వాటర్ తీసుకొని భైరత ల్యాబ్ లో మేము ఇచ్చాం, ఆల్రెడీ సర్టిఫికేట్ ఇచ్చేసాం, సాటిస్ఫాక్షన్ సర్టిఫికేట్స్ గా ఇచ్చేసారు. సో ఏంటంటే దీన్ని ఇచ్చిన కొంతమందికి ఫ్రీగా ఇచ్చాం, ఓల్డేజ్ వాళ్ళకు, ప్యారలైజ్ అయిన వాళ్ళకు, క్యాన్సర్ వాళ్ళకు, థైరాయిడ్ వాళ్ళకు, షుగర్ వాళ్ళకు, బీపీ వాళ్ళకు 3 months వాడిన తర్వాత మేము అండర్స్టాండింగ్ వచ్చేసినాం. ఆల్మోస్ట్ వాళ్ళకు మెడిసిన్ తీసేశారు ఈ వాటర్ లో. షుగర్ బీపీ వాళ్ళకు కూడా వాళ్ళకి ఇచ్చేసాం, అంటే డోస్ మెల్ల తగ్గేసేసి ఆల్మోస్ట్ బంద్ చేసేసారు. ఒక వాళ్ళైతే బెడ్ కదలేని పరిస్థితి, వాళ్ళు కూరగాయలు తీసుకునే పరిస్థితి. 3 months తర్వాత ఆ వ్యక్తి మార్కెట్ పోయి తీసుకొస్తున్నాడు, హ్యాపీ. ఆల్కలైన్ బ్లడ్ లా 7 pH ఉండదు. 7 తర్వాత ఎక్కువ కిందికి పోయిందనుకో అసిడిక్ నేచర్ లా మన బాడీ సర్వైవ్ కాదన్నట్లు. నీకు ఆల్కలైన్ ఏంటంటే బ్లడ్ లెవెల్ కంట్రోల్ చేసే వరకే నీకు ఇమ్యూనిటీ పెరిగిన వల్ల ఫైట్ చేస్తుంది, ఈజీ మెథడ్ అన్నట్లు. సో వాళ్ళు ఏంటంటే చూసి అప్లై చేశారు. వాళ్ళని ఫ్రీ ఇచ్చిన వాళ్ళు 10,000 ఇచ్చి కాలు మొక్కి వాళ్ళు వెళ్ళిపోయారు. నేనన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తాను అంటే మాకు స్టడీ కావాలి కాబట్టి, మాకు తెలుసు దీని నేచర్ అనేది. ఫస్ట్ మేమే వాడాం. ఇంట్లో కూడా ఇవే వాడతారా? అదే అడుగుతాం. ఆ ఇంట్లో కిచెన్ లో సుఖ ఉంది, మా పిల్లల సుఖ వాళ్ళే ఇస్తారు, అదే ఇస్తాను. అంటే చీటింగ్ మాటికి అంటే పని ఓన్లీ వాటర్ కాదు, ప్రతి ఒక్క లెవెల్ మనం చూసుకోవాలి. ఓన్లీ ఏంటంటే ఫుడ్ చూసుకోవాలి, నేచర్ చూసుకోవాలి, చెవులు ఏమి వింటున్నాం, కళ్ళు ఏమి వింటున్నాం, మాట ఏం మాట్లాడుతున్నాం, ఇది ఒకటే ప్రతి ఒక్క ఒకటే దాన్ని మనం కంట్రోల్ చేయలేము. సో మినిమం ప్రతి ఒక్కటి కంట్రోల్ చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వాటర్ 70% మాక్సిమం ఇదే రోల్ చేస్తుంది కాబట్టి సో దీన్ని మేము కాన్సెప్ట్ చేసాం. సో చాలా మంది అప్లై చేశారు. ఎప్పటి నుంచి తయారు చేయడం మొదలెట్టారు? ఇది వచ్చేసి 2018 4-5 years అవుతుంది. ఇది వచ్చేసి 6 months అవుతుంది.